100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ న్యూస్ విద్యా ఉద్యోగ అవకాశ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ప్రస్తుతం ఎన్ఈఎస్టీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్. అవునండి. అసలు ఆ ఎగ్జాము దేని గురించి, ఆ ఎగ్జామ్ అదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ కోర్సెస్ రిలేటెడ్ అనేది ఒకసారి మా ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకుల కోసం చెప్తారా? అంటేనండి, ఇప్పుడు చాలా వరకు చాలామంది జేఈ మెయిన్స్ అవి రిజల్ట్ వచ్చినాయి, అలాగే బిట్ శాట్ అవి వచ్చినాయి, కామెట్ కానీ ఇవన్నీ వచ్చి పాపం కొంతమందికి సీట్స్ ఇంకా కొంతమందికి రాలా. ఎందుకంటే భారతదేశంలో క్వాలిటీ ఉన్న సీట్లు తక్కువను, జనాభా ఎక్కువ కాబట్టి. సో ఇదొక ఎగ్జామ్ ఉందండి, చాలామందికి తెలియకపోవచ్చు. స్పెసిఫిక్గా ఐఏఎస్ఆర్ ఎగ్జామ్కి సంబంధించి కూడా మనం వీడియో చేశాము. నెక్స్ట్ అంటేనండి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ ఇది. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ ఏంటంటేనండి 5 years ఎంఎస్సి ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఇచ్చి ఒక కోర్సు. ఎంఎస్సి అంటే ఎంఎస్సి సైన్స్ ప్రోగ్రామ్ మాత్రమే, ఐఏఎస్ఆర్ లాగానే ఎగ్జాక్ట్గానే. ఓకే. ఐఏఎస్ఆర్స్ అంటే సైన్స్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ లాంటి వాటి. ఇది కూడా సేమ్ అంటే నైజర్, అది ఐఏఎస్ఆర్ అంటారు, ఇది నైజర్ ఎన్ఐఎస్సిఆర్ అంటారంటే. ఇది కూడా ఒక ఇన్స్టిట్యూట్, బేసికల్గా భువనేశ్వర్లో ఉంటుంది. ఎన్ఐఎస్సిఆర్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ పేరు. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్లో ఉంటుంది. వీటిలో ఏంటంటేనండి ఎంఎస్సి మామూలు ఎంఎస్సి కింద కాకుండా సైన్స్ అనమాట. అంటే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఈ 4 ఏరియాస్లో మనకు కావాల్సిందే చదువుకోవచ్చు. ఇవి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి ఈ పర్టికులర్ కాలేజెస్లో వెళ్ళి చదవడం వల్ల మీకు డెఫినెట్గా కెరీర్ బాగుంటుంది. అలాగే ఈ నైజర్ అనే ఇన్స్టిట్యూట్ని మనతో పాటుగా ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉందండి ఈ ఎగ్జామ్ ద్వారా ఇచ్చేది. అది యూనివర్సిటీ ఆఫ్ ముంబై యూనివర్సిటీ మనకి ఎప్పటి నుంచో ఉన్న కాలేజ్. దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే బేసికల్గా రెండింటిని ఎస్టాబ్లిష్ చేసింది, ఫండింగ్ చేసేది, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అండి. అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అంటే అటామిక్ ఎనర్జీ డిఐఈ ఏదైతే చెప్తామో, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చూడండి, బార్క్ వాళ్ళు బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అసలు ఫీజులే ఉండవండి, చాలా నామినల్ అండి ఇవన్నీ కూడా. వీళ్ళకి 2 ప్లేసుల్లో కాలేజెస్ ఉన్నాయి. ఒకటి నైజర్ అని మనం మాట్లాడుకున్నాం, భువనేశ్వర్లో ఉంది. ఇంకొకటి యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో ఎవరైతే అటామిక్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒక ఆఫీస్, అక్కడ వాళ్ళ ఒక సపరేట్గా క్యాంపస్ ఒకటి పెట్టారంటే ఆ క్యాంపస్నే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేస్ సైన్సెస్ అంటారు. అంటే యూనివర్సిటీ ఆఫ్ ముంబై యూఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఏఈ, సిఈబిఎస్ అంటారండి. అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ సబ్స్ అంటారు, సిఈబిఎస్ అంటారండి. ఓకే. ఇది ముంబైలో ఉంటుందండి. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా 2 ఇన్స్టిట్యూట్స్కి మనకి ఇది అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండిట్లో కూడా బేసిక్ సైన్సెస్ మాత్రమే, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ. అట్లాగే ఇది ఎంఎస్సి ప్రోగ్రాము 4 yearsలో ఎగ్జిట్ అవ్వడం కుదరదు, 5 years చదవాలి. ఇట్స్ ఎ ప్యూర్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. ఇది ఏదైతే మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ మన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ స్టార్ట్ చేసి 2007లో నైజర్ని స్థాపించారు వీళ్ళు. 2007 సంవత్సరంలో. అప్పట్లోనే ఇవన్నీ వచ్చినాయండి, ఐఏఎస్ఆర్స్ కానీ ఇవన్నీ, IIITs ఇవన్నీ అప్పుడు టైంలో. ఇది ఏదైతే మీకు ఉందో నైజర్ అనేది ఏంటంటే లాజికల్గా చెప్పాలంటే హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుందండి, HBNI వాళ్ళది ఒక ఆఫ్ క్యాంపస్ కింద దాన్ని నైజర్లో పెట్టారనమాట అండి. బేసికల్గా ఇట్ కమ్స్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అట్లాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు ఒక క్యాంపస్నేమో యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో పెట్టారు. ముంబైలో కలీనా క్యాంపస్ అని ఉంటుందండి యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో, ఆ క్యాంపస్లో వాళ్ళు పెట్టడం జరిగిందండి. ఈ 2 క్యాంపస్లకి ఈ ఎగ్జామ్ పెట్టి ఇస్తారు. ఈ ఎగ్జామ్కి వచ్చి దగ్గరకు ఒక 50,000 మంది వరకు రాస్తారు. మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి సార్? సీట్స్ వచ్చేటప్పటికంటే చాలా తక్కువే ఉంటాయి, 257. సో 257 సీట్లకి 50,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఫీజు ఎంత సార్? సో ఫీజు చాలా నామినల్ అండి, ఆల్మోస్ట్ 50,000 లోపే ఉంటాయండి. ఇది గవర్నమెంట్వి. ఫీజు కంటే కూడానండి సంవత్సరానికి 60,000 రూపాయలు చొప్పున మన స్కాలర్షిప్ వాళ్ళే ఇస్తారు. ఆ 60,000 రూపాయలు మీకు ఏదైతే మీకు ఉంటుందో దాని దేశ ప్రోగ్రామ్ అని అంటారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ దేశ అనేది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అది 60,000 per year ఇస్తూ సమ్మర్లో ఇంటర్న్షిప్ చేస్తారండి వీళ్ళు. ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కదండి. ఇవి చేసినందుకు మళ్ళీ సంవత్సరానికి 20,000 ఇస్తారు. అంటే 60,000 + 20,000 80,000 అండి మీకు. సో ఆల్మోస్ట్ వాడు తినడానికి, ఉండడానికి మొత్తం అన్నిటికీ సరిపడా ఉంటుంది. జేబులో రూపాయి పని లేదు. ఓకే. అన్నీ మీకు హాస్టల్లో అంతా ఉంటుందండి. వీళ్ళు ఏంటంటేనంటే మీకు ఈ
ఇది బార్క్ ఏదైతే బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనికి లింక్ ఉంటుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకుని వెళతారో ఒక 1 year తర్వాత లేకపోతే ఒక 1.5 year తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ చదవాలని అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ యూఎస్ స్టైల్ అనుకోండి. అంటే మీరు ఫిజిక్స్ బేసిక్ సైన్సెస్ అన్నీ కూడా చదివిస్తారు ఫస్ట్ 1.5 yearలో. ఈవెన్ ఐఏఎస్సి బెంగళూరులో కూడా అంతేనండి, ఐఏఎస్సిఆర్లో కూడా అంతే. చదివిన తర్వాత మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్లో మీరు ఎంఎస్సికి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, స్టూడెంట్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి రా బాబు, మీరు అన్నీ చదువుకోండి, చదువుకుని ఏది బెటర్ మీకు అనిపిస్తే, ఏది మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అవకాశాలను చూసుకుని మీరు డిసైడ్ చేసుకుని చదువుకోమని. ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవ్వడం వల్ల చాలా హై క్వాలిటీ రీసెర్చ్ జరుగుద్ది. గవర్నమెంట్ ఫండింగ్ చాలా ఎక్కువ ఇస్తుందండి. ఆల్మోస్ట్ మీకు ఒక్క భువనేశ్వర్లో 200 స్టూడెంట్స్ ఇంటేక్ ఉన్న ఒక కాలేజీకి 100 కోట్లు ఖర్చు పెట్టింది. మరి చూడండి, జస్ట్ 200 సీట్లు. ఈ డీమ్డ్ యూనివర్సిటీకి పోతే భారత్ లేదా సత్యభామ లేదా ఇలాంటి పనికిమాలకు జైను ప్రెసిడెన్సీ కాలేజీకి పోతే వేల సీట్లు. మళ్ళీ వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఏమి ఉండదు, 40 కోట్లు 50 కోట్లు కూడా ఉండదు. ఏంటంటే అంటే ఎప్పుడు అంటే అందు గురించి అండి అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎప్పుడు మంచి అంటే, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, హ్యూజ్ ల్యాండ్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళు ఇది కానీ ఉంటుంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఉన్న రూల్ ఏంటంటే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఐఐటీస్ లేదా ఇలాంటి ఎన్ఐఎస్ఆర్లో ఐజేఎస్ఆర్లో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి గవర్నమెంట్ నామ్స్. ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, నేను స్టేట్ యూనివర్సిటీ చెప్పట్లా, అది వేరు మనని, అది కొంచెం డిఫరెంట్ పొల్యూట్ అయిపోయినాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అండి, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు వస్తాయి కదా. కంపల్సరీగా ఇందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా పిహెచ్డి ఆర్ పోస్ట్ డాక్టరేట్ ఉంటారు. మినిమం 50% ఆఫ్ ది ఫ్యాకల్టీ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్లో ఎక్కడో చోట పిహెచ్డి కానీ పోస్ట్ డాక్ కానీ చేసి ఉంటారు. వాళ్ళ ఎక్స్పోజర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఎవరైతే మీరు జాయిన్ అవుతారో, ఈ బాబా అటామిక్ రీసెర్చ్ ఏదైతే మీకు ఉందో అది గవర్నమెంట్ది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 4th yearలోనో ఆ టైంలోనో మీకు ఒకవేళ మినిమం జీపీఏ ఉంటే దానికి ఒక 7 or 7.5 వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎంత అని స్పెసిఫిక్గా కాదు. ఓకే, డైరెక్ట్గా బార్క్ ట్రైనింగ్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి, వాళ్ళకి డైరెక్ట్గా తీసేసుకుంటారు. అంటే జాబు ట్రైనింగ్ అంటే కొంతకాలం అంటే అర్థం ఏంటి, మీరు ఎవరైతే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి ఎవరైతే బార్క్ లాంటి చోటకి ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా మామూలుగా వెళ్ళాలంటే చాలా కష్టం, జాబ్ రాదు, చాలా కష్టం అండి. ఎగ్జామ్స్ రాసి దానికి వెళ్ళాలి. బెస్ట్ వే ఏంటి, ఇందులో దూరాలి ఫస్ట్. ఓకే, దూరి కష్టపడి ఆటోమేటిక్గా మినిమం జీపీఏ తెచ్చుకుంటే మరీ 9 అలా పెట్టరండి, 7.5 అట్లా పెడతారు అంతే. ఇప్పుడు ఐఏఎస్టీ లాంటిది అనుకోండి, అదే అక్కడ ఇస్రోకి అది. అంటే చూసారా, ఈ ఇస్రోలు కానీ బార్క్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగం జీతం మనకే, జాబ్కి ఎగ్జామ్ రాయక్కర్లా. మరి మీరు జస్ట్ 12th అయిన తర్వాత ఎగ్జామ్ రాసి మా దగ్గరికి రండి, వచ్చినట్లయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ కోర్స్ ఫ్రీ, భోజనం ఫ్రీ. ఇవన్నీ మీకు ఐఏఎస్ఏ అంటే ఇవి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఇవన్నీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే జనరల్గా స్టూడెంట్స్ తెలివైన స్టూడెంట్స్ అని అనుకుంటారో, పేరెంట్స్ కూడా మా పిల్లలు తెలివైన స్టూడెంట్స్ అనుకుంటారో, ఇలాంటి ఎగ్జామ్స్ మీద వాళ్ళు ఎనర్జీ పెట్టాలంటే. చిత్రం ఏంటంటే, నేను జేఈ తప్ప ఇది రాయను, నీట్ తప్ప ఏది రాయను అన్న ఈ గోల ఎక్కువైపోయింది మాకు. అసలు 24 లక్షలు రాసి నీట్లోనే ప్రతి ఒడికి సీటు కావాలి. అంటే బేసిక్గా ఈ ఎన్ఈఎస్టీ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని కూడా చాలా మంది తెలియదండి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే మనం చెప్పారో, మీరు చెప్పినట్టుగా చాలామంది విద్యార్థులకు తెలియదండి. ఇది డెఫినెట్గా విద్యార్థులు ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకోవాలి. అంటే May 31st వరకు మనకి టైం ఉందండి. అది ఈ నెల 31st వరకు మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. స్టూడెంట్స్కి వీళ్ళకి ఏంటంటేనండి, నేను ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్నాను కదా, అసలు నైజర్ సైన్స్ ఫిజిక్స్ ఏంటి మ్యాథ్స్ ఏంటి నేను ఎందుకు చదవాలి, నేను నీట్కి వెళ్దాం అనుకున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళి బయాలజీ చదివితే నాకు ఉద్యోగం వస్తుందా, ఇలాంటి రకరకాల అపోహలతో ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేయడం మానేస్తున్నారండి. చెత్త కాలేజీకి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇష్టపడుతున్నాడు, ఒక చెత్త కాలేజీకి వెళ్ళి బీఫార్మా చదవడానికి ఇష్టపడుతున్నాడు, ఒక నర్సింగ్ చదవడానికి ఇష్టపడుతున్నాడు, పారామెడికల్ చదవడానికి ఇష్టపడతాడు, లేకపోతే ఎక్కడో డబ్బులు కట్టి ఏదో పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఏదో మెడికల్ కాలేజీలో 2 కోట్లు పెట్టి చదువుతాడు తప్ప. మరి ప్రీమియర్ కాలేజెస్ ఈ ఎగ్జామ్స్ రాయండి అంటే, నేను కంప్యూటర్ సైన్స్కి వెళ్తానన్నవాడిని పట్టుకుని మీరేంటి సార్ మ్యాథ్స్ చదవమంటున్నారు, ఫిజిక్స్ చదవమంటున్నారు అంటున్నారు తప్ప, ఈ క్వాలిటీ ఆఫ్ కాలేజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప. ఎప్పుడైతే నైజర్ కానీ ఐఏఎస్సిఆర్స్ కానీ ఐఏఎస్సి బెంగళూరు కానీ ఇలాంటి సైన్స్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాడు అంటే లైఫ్ సెట్ కాకుండా ఉన్నవాడిని నేనైతే చూడలే ఇప్పుడు దాకా. ఓకే, అంటే వాడికి జాబు సరే 5 లక్షలు 10 లక్షలు వచ్చిందా 15 లక్షలు, వాళ్ళకి బేసికల్గా స్కిల్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుందండి. ఫ్యాకల్టీ చాలా టఫ్ ఉంటారు కాబట్టి చాలామంది క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్తున్నారు చక్కగా,
లేకపోతే డైరెక్ట్గా వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ పిహెచ్డీకి వెళ్తారు, లేదంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఏదైనా కన్సల్టెన్సీ ఫర్మ్స్ వస్తే వాళ్ళకి వెళ్తాయి. ఇలాగ ఏదో ఒక రకమైనటువంటి లేదా యూజీసీ ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ఇండియాలోనే పిహెచ్డీ రాసుకుంటారో, ఇలా రకరకాలుగా ఏంటంటేనండి బెటర్ కాలేజీలో చదివినప్పుడు స్కిల్ వస్తుందండి. బెటర్ కాలేజీలో చదవడం వల్ల స్కిల్ రాదు, అక్కడ చదవడం వల్ల స్కిల్ వచ్చింది, ఆ స్కిల్ని వాడతాడు. చూడండి, సతీష్ గారు బెటర్ కాలేజీలో చదివితే సెటిల్ అవుతాడు అంటలా. అలాంటి ఫ్యాకల్టీ ఉండి అలాంటి తక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఇలాంటి బిగ్ క్యాంపస్లోకి వెళ్ళి చదివితే స్కిల్ వస్తుంది. ఆ స్కిల్ నీకు బతికిస్తుంది అని చెప్తున్నాను. కాలేజీ బతికించదు అప్పుడు కూడా నేమని, ఆ స్కిల్ అక్కడ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కానీ వాళ్ళకున్న రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ సెకండ్ థర్డ్ ఇయర్లోనే రీసెర్చ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసేస్తారండి. చక్కగా వీళ్ళు ఫిజిక్స్ చదివి చాలామంది ఆస్ట్రోఫిజిక్స్కి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలకి అండి, ఈవెన్ మీకు ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. ఇంకా తిరిగిలేని కాలేజ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆన్ ద భూమి మీద ఉన్న బెస్ట్ స్టెమ్ కాలేజ్ ఏదైనా ఉందంటే కాల్టెక్. ఈవెన్ ఎంఐటి కూడా నథింగ్ అండి దాని ముందు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఆల్మోస్ట్ మీకు టీహెచ్ఈలో కూడా వరల్డ్ ర్యాంకింగ్లో చూసినట్లయితే ఎప్పుడు అది 10 సంవత్సరాల పాటు వరల్డ్ నెంబర్ 1 కింద ఉంది. ఏ రోజుని టీహెచ్ఈ వరల్డ్ ర్యాంకింగ్లో యూఎస్ యూనివర్సిటీ లేదు. ఇప్పుడు యూఎస్లో ఉంది అంటే అది కాల్టెక్ ఉంది, హార్వర్డ్ ఎంఐటీలు కూడా కాదు. అలాంటి కాలేజీలు కూడా నైజర్ నుంచి వెళ్ళాడు. అసలు మామూలుగా కాల్టెక్ అన్న కాలేజీని ఇమాజిన్ చేయడానికి కూడా చాలామంది ధైర్యం చేయరండి ఏ కంట్రీ కూడా. మళ్ళీ ఎంఐటీని ఇమాజిన్ చేయొచ్చు, సీట్లు తక్కువ ఉంటాయండి. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి ఉదాహరణకి, జస్ట్ 235. ఏంటి ప్రపంచం మొత్తానికి 230 సీట్లే, అంత తక్కువ సీట్లు ఉన్నది ప్రపంచంలో లేదు. అలాగే పీజీ చాలా తక్కువ ఉంటాయండి పిహెచ్డీస్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారండి వాళ్ళు జనరల్గా. అంటే మీకు పెద్ద పెద్ద సైంటిస్టులు లేకపోతే బుక్కులు రాసిన వాళ్ళు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్, పెద్ద పెద్ద కనిపెట్టిన వాళ్ళు, ద గ్రేట్ పర్సనాలిటీస్ అన్నీ ఉన్నటువంటి కాల్టెక్ అండి. అది ఆ నేమే వైబ్రేషన్ అండి యాక్చువల్గా. చాలామంది మీరు కాల్టెక్ వర్సెస్ ఎంఐటీ అని కొడితే 100కి 90 మంది 80 మంది కాల్టెక్ వెళ్ళమంటారు, ఎంఐటీ వద్దంటారు. ఎంఐటీ వచ్చిన మానేసి దీనికి వెళ్తారు. అంటే దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దట్ కాలేజ్. చాలామంది పేరు తెలియకపోవచ్చు. మీకు టైటన్ వాచ్ పెట్టుకుంటారండి, నేను రోలెక్స్ వాచ్ పెట్టాను అనుకోండి, మీకు తెలియదు అనుకోండి, వాల్యూ తెలియకపోతే ఇది ఏదో వాచ్ కాదంటారు మీరు. అంతే కదా. మీరు బెంగళూరు ఏదో షోరూమ్కి వెళ్ళారండి, మీకు తెలియని బ్రాండ్లు కనపడుతున్నాయి చొక్కాలో, 10,000 చొక్కా అని చెప్పాడు, మీకు తెలియదు కాబట్టి వద్దంటున్నారు అంతే. కానీ అది 10,000 రూపాయల చొక్కా. అవును, చీర ₹1,00,000 ఉంది హైదరాబాద్లో డిజైన్ వేరేలో. అక్కడికి వెళ్ళారనుకోండి మీరు, నాకు ఆ షాప్ ఒకటే ఉంటుంది, ₹1,00,000 చీర అమ్మే షాప్ ఒకటే ఉంది హైదరాబాద్లో, మిగతా అన్నీ కనపడుతున్నాయి. ఆ షాప్ మీకు తెలియదు, ఆ డిజైనర్ వాల్యూ తెలియదు కాబట్టి మీకు పట్టించుకోరు దాన్ని అంతే. అట్లా ఏంటంటేనండి ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. నైజర్ నుంచి 2 years బ్యాక్ కూడా కాల్టెక్కి వెళ్ళాడండి ఒకడు. అసలు ఒకటి వెళ్ళటం అంటే చాలా ఎక్కువ అండి. అసలు యూజీ అయితే ఇండియా మొత్తం మీద 2 కూడా ఇవ్వడాడు. అంటే అలాంటి కాలేజీకి వెళ్ళాడంటే అసలు ఎంతో వర్త్ ఉంటే ఆ కాలేజీలో వెళ్ళి ఉంటాడండి వాడు. ఇప్పుడు ఐఏఎస్ బెంగళూరు నుంచి వెళ్తారు కొంతమంది ఇట్లాగా. అంటే ఇక్కడ అంటే నేను ఎందుకు అది చెప్పాను అంటే, ఈ కాలేజీ నుంచి వెళ్ళాడు అంటే ఈ కాలేజీ యొక్క లెవెల్ ఎలా ఉంది అన్నది ఒక ఇండికేషన్. నార్మల్లో ఎవడో దాన్ని ముట్టుకునే పరిస్థితి ఏమి ఉండదండి. ఇవన్నీ ఎన్ఐటీ వాడు ఏళ్ళ చాలా కాలేజీలు ముట్టుకునే పరిస్థితి ఏమి ఉండదండి. అలా కాల్టెక్ లాంటి కాలేజీలు ముట్టుకోవడం వల్ల అవుతుంది. అంటే ఇలాంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను బయాలజీ చదవాలా, నేను ఫిజిక్స్ చదవాలా, నాకు ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నారు జనం. ఇవి బేసిక్ ప్యూర్ సైన్సెస్ అండి. గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెట్టింది. టెక్నాలజీ ఉన్నాయి మనకి ఇండియాలో, మేనేజ్మెంట్స్ ఉన్నాయి, సైన్స్కి లేవు అనే ఉద్దేశంతో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లో ఈ IITs పెట్టడం కానీ, ఐటీ డెవలప్ చేద్దామని IISERs కానీ సైన్స్ మీద కొంచెం ఫండింగ్ పెట్టి చేస్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టింది. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకోవాలి. దీనికి ఉన్న బ్యూటీనెస్ ఏంటంటేనంటే, IISER ఎగ్జామ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఓకే, ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీరు చూసినట్లయితే 3 రాసే చాలు. IISER ఎగ్జామ్ ఎలా కాదు 4 రాసేయాలి, అది వేరు. సపరేట్గా వీడియో ఆల్రెడీ చేసాం, కంపారిజన్ అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. అంటే అర్థం ఏంటి, మీరు ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు, ఇది బైపీసీ వాళ్ళు రాయొచ్చు. చూసారా వెసులుబాటు 2 రకాలుగా ఉంది. ఎంపీసీ వాడు రాస్తేనేమో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తాడు, బైపీసీ వాడు రాస్తే వాళ్ళ 3 సబ్జెక్టులు రాస్తారు. IISER అలా కాదు 4 రాసేయాలి. ఏంటి రాకపోయినా కూడా రాయాలి, దాంట్లో అది కూడా స్కోరే కౌంట్ అవుతుంది. అది ఎంబైపీసీ తీసుకుని చేస్తారు. మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం బైపీసీ ఉందండి, ఎక్కడ లేదండి, ఏ రాష్ట్రాల్లో లేదు. ఎంబైపీసీ ఉంటుంది. ఇలా నాశనం చేసేస్తున్నారు గవర్నమెంట్లు. ఈ గవర్నమెంట్కి చెప్పిన అర్థం కావట్లేదు. గవర్నమెంట్కి ఏంటంటే పొలిటీషియన్స్ చదువు మీద అవగాహన ఉండదండి, వాళ్ళకి అర్థమే సావదు. సిస్టమ్ ఎలా క్వాలిటీ మీద అవగాహన ఉండదు. బైపీసీ పెడితే ఇబ్బంది పడతారా, ఎంబైపీసీ పెడితే అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు పైలట్ అవ్వాలంటే ఎంపీసీ కావాలంటున్నారు, ఆర్కిటెక్చర్కి వెళ్ళాలి నాటా ఎగ్జామ్ రాయాలంటే ఎంపీసీ కావాలంటున్నారు. ప్రతిదానికి కావాలి కాబట్టి ఎక్కువగా ఎంబైపీసీ వాళ్ళు నార్త్ ఇండియాస్లో కానీ పక్కన ఉన్న, నేను అస్సాంలో చేశాను, అస్సాంలో ఎంబైపీసీ ఉంది, కర్ణాటక పక్కన ఉన్న బైపీసీ ఉండదు.
అసలు బైపీసీ అనేది లేదండి. మీరు అనుకుంటారు తెలుసా, తెలంగాణలో ఉంది కదా, అన్ని రాష్ట్రాల్లో ఉందనుకుంటున్నారేమో. ఆ నాశనం చేసేసింది గవర్నమెంట్ ఇక్కడ. బైపీసీ మీరు చదవడానికి ఉండదండి అసలు కర్ణాటకలో, ఓకే, అస్సాంలో కూడా ఉండదు. చదివితే 4 చదవాల్సిందే, లేదంటే ఎంపీసీ చదువు. చూసారా, ప్రపంచంలో ఎక్కడా లేదండి బైపీసీ స్ట్రీమ్, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదండి, ఎక్సెప్ట్ ఇండియా, దట్ ఈ రాష్ట్రాల్లో. అందువల్ల పాపం ఇబ్బంది పడదు. ఇప్పుడు ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ రాజులకి బయాలజీ కూడా మ్యాథ్స్ రాదు కదా, మ్యాథ్స్ స్టూడెంట్ పర్లేదు, కనీసం ఏదో అట్లీస్ట్ బయాలజీ బట్టి కొట్టేస్తాడు లాస్ట్లో అయినా. బయాలజీ కూడా మ్యాథ్స్ ఎక్కడ చదువుతాడు, పాపం ఐఏఎస్ఆర్ పోతుంది. ఇంకా బయాలజీలో కొన్ని ఏకైక ఎగ్జామ్ ఎదురా బాబు అంటే ఇదే నైజర్. దయచేసి నైజర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో మీరు 3 రాయాలి కాబట్టి అంటే ఒక్కొక్క దాంట్లోనంటే 60 మార్కులు ఉంటుందండి. 4 60 ఇస్తారండి 4 సబ్జెక్టులు, అంటే ఎంత అయింది, 240 మార్కులు కదండి. కానీ మీరు 3 రాస్తే సరిపోతుంది సబ్జెక్టులు. అంటే 3 × 60 అంతా 180 మార్కులు పేపర్ ఉంటుందండి. మీకు అంతకంటే ఎక్కువ ఉండదు. 180 మార్కులు ఏదైతే మీకు ఉందో, ఈ 180 మార్కుల్లో జనరల్గానండి ఓపెన్ కేటగిరీ అయితే ఒక సగం అండి, ఓకే, ఒక 90 మార్కులు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మళ్ళీ కౌన్సిలింగ్లో కన్ఫ్యూజ్ అవుతుంది, అది కూడా చెప్దామండి. అంటే మీకు ముంబైలో ఒకటి చెప్పాను, ఇది చెప్పాను కదా. ఫస్ట్ ప్రయారిటీ ముంబైలో జాయిన్ అవుతారండి అందరూ. యూనివర్సిటీ ఆఫ్ ముంబై సెప్ ప్రోగ్రామ్ ఏదో చెప్పానో అది జాయిన్ అవుతారు. ఎందుకంటే డైరెక్ట్ బార్కు అదే అంటారు కాబట్టి సిటీలో అక్కడ జాయిన్ అవుతారు. జనరల్గా 90-95 రావాలండి. ఓబీసీకి వచ్చి 75, ఈడబ్ల్యూఎస్కి అన్ని మార్కులు 180కి. ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పుడు 40, 45, 50, 55 రేంజ్. 180కి ఇంకా కొంచెం చదివితే శ్రద్ధగా చదివితే వస్తాయి, మరి అంత ఇబ్బందికరమైన ఏం కాదండి. ఆ స్కోర్స్ మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఏదైతే మనం చెప్పాం సిఈబిఎస్, అది పెట్టండి ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వచ్చి ఇది పెట్టుకోండి. అంటే అందరూ పెట్టాలని కాదు కదా, జనరల్గా అది కొంచెం బెటర్గా ఉంటుందని అట్లా పెడతారు. అది ముంబైలో ఉంది కదా, సిటీలో ఉంది. కానీ దీంట్లో ఏం చేస్తారంటేనంటే, దీంట్లో ఎవరికి ర్యాంక్ అందరికీ 45,000, 50,000 మంది రాస్తారు కదండి, ఓన్లీ 2,000 మందికి ర్యాంకులు ఇస్తారు. మిగతా ర్యాంకులు కూడా ఎవరు నాట్ క్వాలిఫైడ్ అంటారండి. ఇది సిస్టమ్ కూడా అర్థం చేసుకోవాలండి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది కదండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫస్ట్ మినిమమ్ ఇది ఉంటుందండి, అంటే ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ సిస్టమ్ ఉంటుందండి. ఇది అంటే సబ్జెక్ట్ వైజ్ మినిమమ్ కట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, టాప్ 100 స్టూడెంట్స్ని తీసుకుంటారు వాళ్ళు ఇండియాలో. ఈ 100 మంది స్కోర్స్ని 0.2 పెట్టి మల్టిప్లై చేస్తారు. అంటే అర్థం ఏంటి, 100 మంది యావరేజ్లో 20% వస్తే ఆ సబ్జెక్ట్ నువ్వు క్వాలిఫై అయినట్టు. అవును, ఉదాహరణకి 60 మార్కులు అనుకోండి, అంటే సబ్జెక్ట్ అంటే 60 మార్కులే కదా ఫిజిక్స్, కెమిస్ట్రీ. 48 మార్కులు వచ్చినాయి అనుకోండి టాప్ 100 మంది యావరేజ్. ఈ 48 ఏదైతే మీకు ఉందో, 48 60 × 48 ఏదైతే మీరు వేసారో ఇంటూ 0.2% అయితే 9.6 మార్కులు. అంటే అర్థం ఏంటి, 9.6 మార్కులు ఒక సబ్జెక్ట్లో వస్తే ఫిజిక్స్లో మినిమం వచ్చినట్టే, కెమిస్ట్రీలో మినిమం వచ్చినట్టే, ఇది వచ్చినట్టు. అది ఓసీకి అంటే. ఓబీసీకి అయితే అందులో మళ్ళీ 90%, 9.6 మార్క్స్ అక్కర్లా, అందులో మళ్ళీ 90%. ఆ 90% ఆఫ్ 9.6 అంటే ఒక 8.64 ఎంతో సంథింగ్ అట్లా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా వాడు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందండి. అట్లాగే మీకు ఎస్సీ ఎస్టీ అలా ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. ఇది మినిమమ్ మార్కులు. పొరపాటుని మీ సబ్జెక్టులు 3 ఒక దాని మీద ప్రేమ తగ్గిపోయి ఎక్కువైపోయి మీరు రాలేదనుకోండి, ఇది క్వాలిఫై అవ్వదనుకోండి, పేపర్ పక్క వెళ్ళిపోతుంది. ఓకే, అందుకు చెప్తున్నాను అనమాట. ఇది అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా 20% ఆఫ్ ది యావరేజ్ 100 స్టూడెంట్స్ టాప్ స్కోరర్దే రావాలి. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ ఏమంటారంటేనంటే, ఒక్కసారి ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మినిమం కట్ ఆఫ్ అయిపోయింది, వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మినిమం అడ్మిసిబుల్ పర్సెంటేజ్ అని ఉంటుందండి, ఎంఏపీ అంటారు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తాడు, మిగిలిన స్టూడెంట్లు అందరిలో ఎవరైతే ఉన్నారో టాప్ 95% అబవ్ వచ్చిన వాళ్ళందరినీ పక్కకు పెడతాడు. ఓకే, 95 లోపు ఓపెన్ కేటగిరీ 95 లోపు వాళ్ళందరినీ తీసేస్తాడు, పోయినట్టే. సో అబవ్ 95% పర్సంటేజ్ కదా, పర్సంటైల్ అంటే ఏంటి సార్, అంటే 100లో అంటే 100లో ఒక 5 మంచోళ్ళు, మార్కులు ఎన్ని వచ్చిన పర్లా. ఓకే, 100లో 5 ఎవరో ఎస్టుతాళ్ళు ఈ 95 తీసుకుంటారు కదండి. అంటే క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది, అలా క్వాలిఫై అయితే అక్కడే పోతాడు. అవునులేండి. ఈ 95% ఓపెన్ కేటగిరీ ఉంటుందండి. ఓబీసీ వచ్చేటప్పటికైతే కొంచెం 90 ఉంటుంది. ఇందులో మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో మనకి 75% ఉంటుందండి. మినిమం కట్ ఆఫ్ ముందు తెచ్చేసుకోవాలి. ఓకే, చాలామందికి ఎందుకు రాదంటే మీరు అనొచ్చు, అదేంటి సార్ కట్ ఆఫ్లు చూస్తేనేమో మరి 90 మార్కులు 60 మార్కులు కూడా సీట్ వచ్చేస్తుందని చెప్తున్నారు మీరు, పెద్ద కష్టం కాదేమో అనిపిస్తుంది మనసుకి. ఇండివిజువల్ కట్ ఆఫ్లు పోతున్నాయి వాళ్ళకి, అంతే కదండి. మినిమం ఒక సబ్జెక్ట్ పోయినట్టే కదండి, అక్కడ కౌంట్ అవ్వడు కదా. సో ఇప్పుడు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో కూడా అంతే మినిమం కట్ ఆఫ్లు ఉంటాయండి. ఓ సబ్జెక్ట్లో రాలేదనుకున్నాడు, పేపర్ కౌంట్ చేయరాడు, ఇంకా పోయినట్టే. ఎప్పుడైతే మీకు రిజర్వేషన్ బట్టి ఓపెనా లేకపోతే బీసీఆ లేకపోతే ఈడబ్ల్యూఎస్ దీన్ని బట్టి ఏదైతే మీకు 95, 90 అనో 75 ఉందో ఇదంతా అవుతుంది. ఇది అయిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ ర్యాంక్ ఇస్తారు. అప్పుడు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ ర్యాంక్ జనరల్గా 2,500, 2,000 మందికో ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఒక 45,000, 50,000 మంది రాస్తే వస్తారండి. అప్పుడు మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసినప్పుడు నేను చెప్పిన అప్రాక్సిమేట్ మార్క్స్ కానీ టోటల్గా వచ్చినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా
డెఫినెట్గా 2 చోట్ల సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు డబ్బులు ఖర్చు ఉండదు. చాలామంది డబ్బులు లేవు చదవలేకపోతున్నాం అనుకుంటారంటే డబ్బులు లేకపోవడం కదండి, చదివే దమ్ము లేకపోవడం వల్ల చదవలేకపోతున్నాడు. ఆ విషయాన్ని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయరు, ఇగో అట్టయి అంతే తప్ప. ఇప్పుడు ఇది ఫ్రీగానే ఉంది కదా, చదువుకోవాలండి చక్కగాను. సో వీళ్ళ మొబైల్కి అడిక్ట్ అయిపోయో లేకపోతే ఇంకోదానికి అడిక్ట్ అయిపోయో లేకపోతే అది దానివల్ల ఉపయోగం లేదు. ఇది తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ మంది వెళ్తున్నారండి. సో నా ఒపీనియన్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి కొంచెం వీలున్నంత వరకు ఎంత అవకాశం ఉంటే అంతమంది వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. సో డెఫినెట్గా నైజర్లో మీరు చూసినట్లయితేనండి జనరల్ కేటగిరీ 101 సీట్ ఉంది. అలాగే జనరల్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుందండి, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ, దివ్యాంగుల పిహెచ్ ఉంటుందండి. టోటల్ వచ్చి 200 ఉంది. అలాగే సిఈబిఎస్ ఏదైతే ఉంటుందో, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఏదైతే ఉందో, సో ఒక్కొక్క ఓపెన్ కేటగిరీ అనేది ఇలా కేటగిరీ వచ్చి ఒక 57 సీట్లు ఉన్నాయండి. ఈసారి ఇచ్చింది 2024కి అంటే 257 సీట్లు ఉన్నాయి మనకి. 257 సీట్లు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా నీట్ పర్టికులర్గా అండి, ఇది నేను బయాలజీ వాళ్ళు దృష్టి పెట్టుకుని చెప్తున్నానండి. వీడియో పాపం వాళ్ళు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ఆర్ రాయాలంటే మ్యాథ్స్ రాదు పాపం వాళ్ళకి, అది ఎక్కువ కొట్టలేరండి వాళ్ళు. దయచేసి ఈ ఎగ్జామ్ అప్లై చేయండి, జూన్ దాకా టైం ఉంది. వీళ్ళందరూ ఏంటంటే నీట్ అయిపోయింది కదా, అవును, రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళి అప్పుడు ఆల్రెడీ మీకు టూర్లు వేసేస్తున్నారు తెలుసండి. ఈ పేరెంట్స్ అర్థం చేసుకోరు మనం ఎన్ని చెప్పినా. కాదయ్యా మీరు నీట్ ఐఐటి రాకపోతే ఇంకా చాలా బిట్సాట్ ఉందండి, జూన్లో ఉంది, నైజర్ ఉంది, ఇప్పుడు మనం పెట్టిన ఐఏఎస్ఆర్ ఉంది, ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లేకపోతే ఎన్సీటీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా సీరియస్గాను. ఎగ్జామ్ రాసిన తర్వాత పుస్తకాలు గిట్లేసేసి పారేసి అలా చదువు మూడ్లోంచి పోయింది వీళ్ళకి, మళ్ళీ మొబైల్ మూడ్లోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడే చదవాలంటే, ఇప్పుడు చదివినట్టు ర్యాంక్ వస్తుంది. ఎందుకని ఇప్పుడు అందరూ వదిలేస్తారు పట్టు, అంతే కదండి. ఇప్పుడు మాకు అన్నీ అయిపోయి కౌన్సిల్ ఎక్కడో చోట సర్దుకుందాం, బీ ఫార్మా లేకపోతే ఆ కోర్స్ ఈ కోర్స్ సర్దుకుందాం అనుకుని రిలాక్స్ అయిపోతున్నారు కదా. ఈ టైంలో ఈ ఎగ్జామ్ చదవమంటున్నాను, ఇంకా 4 రోజులు టైం ఉంది. ఓకే, ఈ 4 రోజులు గట్టిగా చదివితే వచ్చేస్తుంది అది. ఇప్పుడు బిట్సాట్ ఉందండి చక్కగాను, ఇంకా 4 రోజులు ఉంది. ఈ టైంలో స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చిన చాలామంది స్టూడెంట్స్ని కానీ మేము అందరూ మ్యాథ్స్ రిలాక్స్ అయ్యి వస్తున్నారండి నా దగ్గరికి. సార్ మనకు ర్యాంక్ రాలేదు, జేఈ రాసేసాం, మనకు ర్యాంక్ రాలేదు, నీట్ రాసేసాం, స్కోర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏ కాలేజీకి వెళ్ళాలని అడుగుతారు తప్ప ఉన్న ఎగ్జామ్ చదవండి రాయండి అంటే రాయట్లే. ఈ టైం అయిపోతున్నాయి ఒక పక్క నుంచి. సో దయచేసి ఇప్పుడు నా విన్నపం ఏంటంటే మీరు ఎగ్జామ్ని సీరియస్గా చదవండి. రోజుకు 10-12 గంటలు చదివిన పుస్తకాలే, నీట్లో చదివిన పుస్తకాలే, కొత్త పుస్తకాలు అక్కర్లే, అదే సిలబస్ అంటే. ఓకే, కొత్తగా పుస్తకాలు అక్కర్లా, పుస్తకాలు పక్కన పాడేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు 10th అయిన తర్వాత పాడేస్తారా చూసారా, అవును, మీరు పాడేశారా, అయిపోయింది. 10th ఎగ్జామ్ అయిన తర్వాత పక్కన పెట్టేసి ఉంటారు కదా, కామన్ కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు అలా అప్పుడే పాడేయద్దు. ఇంకొక 1 month మీరు కొంచెం ఆ మూడ్లో ఉండండి. ఇంకా 3-4 ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒకటే కాదండి. ఈ ఎగ్జామ్స్ మీరు రాసుకుని ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్రెడీ వేరే చోట సీట్ వచ్చినా, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో తప్పక జాయిన్ అవుతున్నటువంటి సీట్లు ఎవరైతే ఉన్నారో, రకరకాలుగా ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో, బోల్డ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి. ఎవడో మార్వాడి యూనివర్సిటీ అంటాడు, లేదా ఇంకొకటి యూనివర్సిటీ అంటాడు, రకరకాల పేర్లు చెప్తున్నారు కదా. ఈ యూనివర్సిటీస్లో సీట్లు వచ్చినా కూడా మీరు రిలాక్స్ అవ్వద్దండి, రాయండి. ఆ చెత్తలోకి వెళ్ళే పెద్దగా ఉపయోగం ఉంటుందో ఉండదో దేవుడు తెలియాలి. ఇందులోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు 100% ఉంటుందని నేను మీకు ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను. ఇట్స్ ఎ కోర్స్, వదిలేయండి. ఇది మౌల్డ్ చేసి కాలేజీలు అండి, రీసెర్చ్ని పరిచయం చేస్తాయి, సెకండ్ ఇయర్ నుంచి ఇన్వాల్వ్ అవుతారు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి నేను చెప్పినట్టుగానే వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఈ డెఫినెట్గా ఈ అవకాశాన్ని మన తెలుగు ప్రజలందరూ కూడా అప్లికేషన్ 31వ తారీఖులో పెట్టాలి. పెట్టి ఉద్దేశం లేకపోయినా పెట్టాలి. వాళ్ళు ఆలోచించకూడదు, ఇది పనికి వస్తుందా, జాబ్ వస్తుందా, ఈ కోర్స్ మంచిదా, నేను ఇంజనీరింగ్ వెళ్దాం అనుకున్నాను కదా, నేను మెడికల్కి వెళ్దాం అనుకున్నా అన్న ఆలోచన విధానాన్ని మీరు దయచేసి తీయాలి. ఎందుకంటే ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరులో బయాలజీ చదవాలనుకున్నా నీట్ చదివినటువంటి విద్యార్థులు కానీ మీకు అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉందంటే బయాలజీ చదివే స్టూడెంట్స్కి నీట్లో 360 ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో, మార్కులు కాదు ర్యాంకు. అంటే అర్థం ఏంటి, ఇండియాలో టాప్ 200-300 ర్యాంకర్స్ కూడా జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్ నీట్లో వచ్చినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళి సైన్స్ చదువుతున్నారు. అక్కడ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, రీసెర్చ్ యూనివర్సిటీ, బిగ్ యూనివర్సిటీ ఇవ్వడం వల్ల, మీరు జేఈ మెయిన్స్ రాసినంత మాత్రాన్ని ఫిజిక్స్ చదవకూడదని లేదు, నీట్ రాసినంత మాత్రాన్ని బయాలజీలో రీసెర్చ్ చేయకూడదని లేదు కదండి. ఈ మెడిసిన్ 15 ఏళ్ళు చదివి ఈ 1,00,000-1,50,000 జీతాలతో హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే ఇది చదివితే కొంచెం బెటర్ సెటిల్మెంట్ వస్తుంది కదా, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి మీరు పిహెచ్డీకి వెళ్తారు కదా. సో దయచేసి అపోహలు పెట్టుకోవద్దు, ఎవరిని సలహా అడగొద్దు. ఎందుకంటే ఆడు మీలాంటాడు, ఆడికి సగం బ్రెయిన్ ఉంటుంది, ఉపయోగం లేదు. ఇది డెఫినెట్గా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఎందుకంటే మనం వీడియో చేసామంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ తరపు నుంచి డెఫినెట్గా మంచిదైతేనే చెప్తా ఉండాలి, చెప్పం లేకపోతే ఇప్పుడు దాకా ఇన్ని 100 చేశాం కాబట్టి. సో రకరకాల అపోహలతో పెట్టరెళ్ళు. సార్ ఏంటి నన్ను మెడికల్కి వెళ్తానని వాడిని డైవర్ట్ చేసి దీనికి వెళ్తాను, మెడికల్ అయిపోయింది కదా, నీట్ ఇంకెలాగ పని రాలేదు కదా, స్కోరు ఇదన్నా తగలడానికి కనీసం ఇదన్నా రాయాలి కదా. సో ఇది దయచేసి అర్థం చేసుకుని ఎగ్జామ్ని రాయండి. అలాగే బిట్సాట్ కూడా ఎవరైతే అప్లై చేయకపోతే సెకండ్ షిఫ్ట్లో కూడా అప్లై చేసి అది కూడా రాయండి. సో మిగిలిన ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేస్తారో దయచేసి రిలాక్స్ అవ్వకుండా రోజుకు 8 గంటలు 10 గంటలు చొప్పున మీరు సీరియస్గా చదవండి. పేరెంట్స్ కూడా ఎన్ష్యూర్ చేసుకోండి, మొబైల్స్కి వాటికి దూరం పెట్టండి. వాళ్ళకి ఏదైనా మంచి అవకాశం ఉన్నట్లయితే ఇలాంటి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సతీష్ గారు.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.